హలో గ్రూప్ టు ఆస్పిరెంట్స్. ఈరోజు మనం వీడియోలోని రీసెంట్గా న్యూస్లో ఉన్నది టాపిక్ ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం గురించి న్యూస్లో ఈ మధ్య ఆర్టికల్స్ వస్తున్నాయి. అయితే మనకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి అనురాధ మేడం గారిని అపాయింట్ చేస్తారని న్యూస్ పేపర్లో వార్తలు రావడం జరిగింది మొదటిది. కానీ అఫీషియల్గా అయితే మనకి ఇంతవరకు కూడా ఎవరు కూడా అపాయింట్ అవ్వలేదు. ఎటువంటి గవర్నమెంట్ నుంచి కానీ ఏపీపీఎస్సీ నుంచి వెబ్ నోట్ అయితే రాలేదు. ఫస్ట్ థింగ్ ఈజ్ క్లియర్. కానీ ఒకటైతే ఇక్కడ మనం గమనించాలి, ఏదో ఒకటి ఏపీపీఎస్సీలోని చిన్న మూమెంటం అయితే రావడం జరిగింది. అంటే ప్రిపరేషన్ స్లోగా ఉన్న వాళ్ళకి అది ఒక ఇండికేషన్ అనమాట. ఎగ్జామ్ రాబోతుంది, మనం ఎంతవరకు ఉన్నాం, మనలో మనం ఎగ్జామిన్ చేసుకోవడానికి ఇలాంటివి ఏంటంటే మనకి అలారం పెట్టి గుర్తు చేస్తున్నట్టు. చెప్పలేం కదండి, వితిన్ 2 వీక్స్లో సరే వితిన్ 1 మంత్లోని అపాయింట్మెంట్ అయిపోయి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తే మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది వీ షుడ్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే యుద్ధ వాతావరణం అనేది మొదలైపోయింది. యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఈ యుద్ధంలో మనం ఉన్నామా అంటే, యుద్ధం అంటే ప్రిపరేషన్, ఈ యుద్ధంలో మనం ఉన్నామా లేదా యుద్ధంలోకి దిగడానికి ప్రిపేర్ అవుతున్నామా లేదా యుద్ధం జరుగుతుంటే చూస్తున్నామా అనేది వీ షుడ్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. సింపుల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామంది కామెంట్స్లోని డిసెంబర్లో అయిపోతుందని కొంతమంది పెట్టారు, ఫిబ్రవరిలో అయిపోతుందని కొంతమంది పెట్టారు. చాలామంది డిసెంబర్ 22 అని పెడుతున్నారు. జస్ట్ వాళ్ళ ఒపీనియన్ కామెంట్స్లో ఉన్న వాటిని సమ్మరైజ్ చేసి మీకు చెప్పాను. దట్స్ ఇట్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒక 3-4 మెంబర్స్ కలిసి ప్రిపేర్ అయ్యారు అనుకోండి, ఒక మిగిలిన వాళ్ళు చదవకపోవచ్చు, అంటే ఎగ్జామ్ డేట్ లేదు, ఇవన్నీ రీజన్స్తో ప్రిపరేషన్ ఆపేయవచ్చు. అది చూసి మనం కూడా అదే విధంగా మోటివేట్ అవుతాం. అందులో నేను కూడా ఒకనే. ప్రిపరేషన్ చాలా డల్గా ఉంది. కానీ ఒకటైతే మాత్రం నిజం ఏంటంటే, నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి. పక్కన ఉన్నోడు చదివినా చదవకపోయినా, పక్కన ఉన్నోడికి జాబ్ వచ్చినా రాకపోయినా నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి, నీ ప్రిపరేషన్ నువ్వే చేయాలి, నీ ఉద్యోగం నువ్వే కొట్టాలి. రేపొద్దున ఎగ్జామ్ పాస్ అయినా నువ్వే దానికి ఆన్సరబుల్, రేపొద్దున ఎగ్జామ్ ఫెయిల్ అయినా నువ్వే దానికి ఆన్సరబుల్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యూ. దట్స్ ఇట్, ఫైనల్. సరే, నెక్స్ట్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు ఎకానమీకి ఏ బుక్ ఫాలో అవుతున్నారని అడిగారు. నేనైతే ఐఎస్ఎన్ రాజు లాస్ట్ ఇయర్ ఓల్డ్ ఎడిషన్ అనేది నేను ఫాలో అవుతాను. కొత్తగా మార్కెట్లో ఎడిషన్ వచ్చిందండి, ఇంకా తీసుకోలేదు. నేను వీలైతే తీసుకుంటాను. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఐఎస్ఎన్ రాజు అవైలబుల్గా ఉంది. చిరంజీవి సార్ది కూడా అప్డేటెడ్ బుక్ వచ్చింది. ఎవరైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే, ఆల్రెడీ చిరంజీవి సార్ది ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ విషయం, పాలిటీ కూడా చాలామంది ఏ బుక్ ఫాలో అవుతున్నారని అడిగారు. పాలిటీకి వచ్చేసి నేనైతే లక్ష్మీకాంత్ చదివేంత వరకు, మరియు తెలుగులోని ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అనేది చదవడం కూడా స్టార్ట్ చేశాను. చాలా బాగుంది కూడా బుక్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి, ప్రిలిమ్స్ మెయిన్స్ అంటేనే మనకి ఆబ్జెక్టివ్ కదండి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి ఏ విధంగా బిట్ అడుగుతాడో ఆ విధంగా నీట్గా ఇచ్చాడు. నాకైతే పర్సనల్గా నచ్చింది. అది అడిగారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఎస్ఎన్టీ మీద సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ రికార్డ్ చేశానండి. వీలైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ చేసేస్తాను. అది కూడా ఈరోజు 1వ తారీఖు కాబట్టి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్కి రాకపోవచ్చు, కానీ మిగిలిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ వస్తుంది. మీకు క్వశ్చన్, దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ అమౌంట్ ఎంత, అంటే డిజేబుల్ పర్సన్కి ఇచ్చే పెన్షన్ అమౌంట్ ఎంత? 4,000, 6,000, 8,000, 10,000? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.